సో ఇది అంటే ఇది అలాగే నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైంది. నా సన్నిహితులు, నా మిత్రులు అంటే నాకు ఒకసారి జీవితంలో చాలామంది అనుకుంటుంటారు, త్రివిక్రమ్ గారు మేము కూర్చోబెట్టి మేము ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం మీరు చూస్తే చాలా విచిత్రంగా ఉండదు. మేము ఇద్దరం మాట్లాడుకునేది విల్ టాక్ అబౌట్ లిటరేచర్ అండ్ సైన్స్. ఎందుకంటే ఆయన ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన ఆయన ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అంటే చదువుకొని అద్భుతంగా చదువుకొని ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి గోల్డ్ మెడల్ సాధించి సినిమాల మీద మక్కువతో వచ్చేసి ఈ రోజున అత్యంత అద్భుతమైన దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, కథా రచయితగా ఉన్నాం. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈ రోజున మీ అందరి సముఖంగా ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి. అంటే ఆయనతో ఉంటే ఆయన అంటే అందరికీ తెలియదు, ఆయన తెలుగే అనుకుంటారు కానీ ఆయన సంస్కృతంలో మహా పండితుడు. ఆయన హిందీ ఒక సంస్కృతమే కాదు, హిందీలో కూడా చాలా బలమైన పట్టున్న వ్యక్తి. హిందీ లిటరేచర్ మీద కానీ వీటి మీద కాదు. సో ఇవి అంటే నాకేమనిపిస్తుంది అంటే మనం నీ స్నేహితులను చూపించి నువ్వేంటో నేను చెప్తాను ఉంటాను. సో నాకు నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్నేహితులు ఎందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తాను. అంటే నాకు ఆయన గురుస్థానంలో పెడతాను, ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలియవు. పురాణాల గురించి కానీ, మన సాహిత్యం గురించి కానీ, ఒక విశ్వనాథ సత్యనారాయణ గురించి కానీ, లేదంటే గుర్రం జాషువా గారి గురించి కానీ, ఇవన్నీ అనర్గళంగా మాట్లాడగలిగే ఒక మహాపండితుడైన. ఈరోజు చిత్ర పరిశ్రమలో తెలుగు భాష మీద మక్కువ, తెలుగు మాతృభాష మీద మక్కువ వచ్చిందంటే త్రివిక్రమ్ గారు లాంటి వ్యక్తులు కొత్త తరానికి ఒక మార్గనిర్దేశకం చేశారు. ఆయన్ని ప్రేరణగా తీసుకొని చాలామంది మరింత సరికొత్త యువ రచయితలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అలాగే